జరగబోతోంది అనేసారు. అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ ఆ కేసుల ఆధారంగా, ఎందుకంటే ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుద్దేమో కోర్టు మీద అనేది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏం చెప్పే అవకాశం ఉంటుంది? మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారా ఆ కేసుల్ని? ఇవన్నీ కేసులు ఒకేసారి విచారణ ఏమైనా మొదలు పెడతారా? ఏం జరుగుద్ది అనేది దాంట్లో ఏముండదండి. వీళ్ళు లిస్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఏమన్నారు, టేబుల్ ఏమన్నారు, లిస్ట్ అడిగారు ఏ కేసు సంబంధించి. అంటే దాంట్లో రఘురామకృష్ణరాజు ఒక్కొక్క కేసు ఎన్నిసార్లు వాయిదా పడింది అన్నటువంటిది రాసుకొచ్చాడు తను. సిబిఐని అది అడిగారు. సిబిఐ అట్లా ఇస్తుంది. అన్నిసార్లు వాయిదా వేయకూడదని సుప్రీంకోర్టు కూడా అనగలుగుతుందా? ఎందుకు వాయిదాలు పడుతున్నాయి అంటుందా? ఇక అప్పుడు సుప్రీంకోర్టు ఏం గైడ్ లైన్స్ ఇవ్వాలంటే వాయిదాలు లేకుండా కంటిన్యూగా వినాలి అన్నటువంటి. ఇదివరకు అట్లా విన్నారు. డైలీ విన్న తర్వాతనే జడ్జి గారు బదిలీ అయ్యారు. కొత్త జడ్జి గారు వచ్చి మళ్ళీ మొదటికి వచ్చింది. కాబట్టి ఈ దఫా ఇన్స్ట్రక్షన్ మేబీ వీళ్ళు అడుగుతున్న దాని ప్రకారం 6 నెలల్లో, ఏడాదో, 2 ఏళ్ళలో పెట్టి ఈ టర్మ్లోపు జడ్జి గారిని బదిలీ చేయకూడదు, రోజువారీ ఈ కేసు ఆర్గ్యుమెంట్స్ వినాలి, తేల్చేయాలి అన్నటువంటిది కోర్టు ఆర్డర్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇందులో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంతకుముందు శుక్రవారం అన్నట్టు మళ్ళీ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా జగన్ గారు రేపు? దీంట్లో సింపుల్ ఏంటంటే, ఈ డిశ్చార్జ్ పిటిషన్లు నడుస్తున్నంత వరకు విచారణకు అటెండ్ అవ్వక్కర్లా. అవునా? డిశ్చార్జ్ పిటిషన్స్ ఏవి, దీంట్లో లాయర్లు చాలు.